20 ఏళ్ల పాటు మితవాదులు వేడుకున్నా బ్రిటిష్ వారు వినలేదు. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించాడు. ఇది భారతీయుల సహనాన్ని పరీక్షించింది. మితవాదుల బతిమిలాడే పద్ధతి పనిచేయదని యువత నమ్మింది. అదిగో అప్పుడు పుట్టుకొచ్చారు అతివాదులు. లాల్ బాల్ పాల్, లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీరే అతివాదత్రయం. స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ తిలక్ దేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. విదేశీ వస్తువుల బహిష్కరణ మొదలైంది. స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. బ్రిటిష్ వస్తువుల్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. పోరాటాన్ని సామాన్య ప్రజల వరకు చేర్చారు. పద్ధతులు కలవకపోవడంతో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. అతివాదులు ఒకవైపు, మితవాదులు ఒకవైపు. ఈ మార్పు వల్లనే భారతీయుల్లో బ్రిటిష్ వారిని గెంటేయాలనే కసి మొదలైంది. ఇప్పుడు భారతీయ స్వాతంత్ర్యోద్యమం మాస్ మూమెంట్గా మారిపోయింది.